ఎక్కడ వజ్రతుల్యంగా ఉండాలో అక్కడ వజ్రతుల్యంగా ఉండాలి. ధర్మమునందు అలా ఉన్నాడు. అదే ధర్మమునందు, అదే ప్రేమయందు, అదే కారుణ్యమునందు, అదే బంధువులయందు, అదే గురువులయందు, అదే తాతలయందు, అదే పెద్దలయందు అంత ప్రేమాస్పదుడై ఉన్నాడు. ఇది ఉత్తమ లక్షణం. కాబట్టే ఆయన మనసులో కలిగినటువంటి పరివేదన తొలగించడానికి వ్యాసుడు, కృష్ణుడు, భీష్ముడు ఇంతమంది పరిశ్రమించారు. ఆ యోగ్యత లేనివాడైతే ఎందుకు పరిశ్రమ పడతారు? వాడి అశాంతి వాడిదని వదిలిపెట్టరు. మనకి తెలిసినంత పాటు వాళ్ళకి చేతకాక ఇవన్నీ చెప్పడం, ధర్మరాజును అడ్డుపెట్టి ధర్మరాజుని కూర్చోబెట్టి చెప్పడం అంటే మనసు ఉండవలసిన రీతి అది. ధర్మము విషయంలో, భగవంతుని విషయంలో అంతటి పూనికతో నిలబడగలిగి ఉంటే అప్పుడు ఆ అనుష్ఠానమునకు బలం ఏర్పడుతుంది. కాబట్టి రాముడంతటి వాడు అంత కష్టం వస్తే విడిచిపెట్టలేదే. అనుదైవస్య కర్మతత్, ఆ దైవం చూపించిన మార్గంలోనే నడు. దైవాన్ని ఎందుకు నింద చేస్తావు? ఎందుకు తండ్రిని నింద చేస్తావు? ఆయన ఇవ్వనన్నాడా రాజ్యం? కంటికి కనపడని భగవంతుడు ఒకడు ఉన్నాడు, ఆయన చేష్టితము వలన రాజ్యము రాలేదు. అలా ఇవ్వకపోవడంలో ఏదో ఉందన్నాడు, దాని వలన కీర్తిని పొందాడా లేదా? తప్ప వెంటనే ఉత్సాహం అంతా నీరు గారిపోయి ఎక్కడో అడవిలోకి వెళ్ళి ఇంకా నా కర్మ ఏడు 14 ఏళ్ళు ఏమిటి, అరణ్యం ఏమిటి, నా ఇంకా రాజ్యం ఏమిటని చతికిలు పడిపోయాడా? లేదుగా. ఎంత ధర్మానుష్ఠానం చేశాడు మహానుభావుడు, ఎంత రాక్షస సంహారం చేశాడు. అందుకు కదు కీర్తివంతుడయ్యాడు. అక్కడ వరకు ఎందుకండి? మీరు ఏ మహాత్ముల యొక్క జీవితాన్ని పరిశీలించండి, చరమ సందేశం ఇదే ఉంటుంది. అందుకే వాళ్ళు వాళ్ళ జీవిత చరిత్ర వ్రాస్తారు. వాళ్ళ జీవితంలో వచ్చినటువంటి ఒడుదుడుకులను తమ జాతికి అందిస్తారు. ఎందుకు అందిస్తారు అంటే పిల్లలు వాళ్ళ జీవితాల్లో ఎప్పుడైనా ఇటువంటి ఉద్దాన పతనములు ఏర్పడినప్పుడు ఈ జీవిత చరిత్రని ఆధారం చేసుకుని ఊంచుకోగలుగుతారని తాము పడ్డ కష్టాన్ని అందిస్తారు. కాబట్టి విను ఉద్యోగము రెంటియుందు పరముర్వీనాథ, భగవద్ అనుగ్రహం ఉంటుందయా ఎప్పుడు. కానీ ప్రధానమేమి? నీ ప్రయత్నం మాత్రం ఉండాలి. నువ్వు ప్రయత్నం మొదలు పెట్టాలి దేనికైనా. అలాగే ఉద్యోగవంతునకున్ దైవము తొట్పడంగ ఫలసిద్ధుల్ సేకురున్, ప్రయత్నం చేసిన వాడికి ఈశ్వరానుగ్రహం కలిసి వచ్చిన నాడు ఆయన అనుకున్న కార్యక్రమం జరిగి తీరుతుంది. ఒకవేళ జరగకపోతే బెంగపెట్టుకోకు, అది ఎందుకో జరగకుండా ఉండడం మంచిదని ఈశ్వరుడు ఆపాడు. అలాగే మానుషంబున కొక్కొక్కడ సిద్ధి తప్పిన వగల్వందంగరానీక, ఒక్కొక్కసారి మనం అనుకున్నది జరగకపోవచ్చు. అలా జరగకపోయినా వగల్వందంగరానీక, అయ్యో ఇది జరగలేదని దుఃఖంతో నేల మీద పడిపోకుండా ఉంచుకోవడం నేర్చుకోసుమా. ఆ పని దైవోపహతంబుగా కనుట భూపాలార్హ వృత్తంబగున్, ఆ పని జరగకపోవడంలో కూడా ఈశ్వరానుగ్రహం ఉందని తెలుసుకున్నవాడెవరో అటువంటి రాజు తాను ఊంచుకుంటాడు. తన ప్రజలు కూడా జీవితంలో ఊంచుకునేటట్టు మార్గదర్శకుడై నిలబడగలుగుతాడు. కాబట్టి ధర్మరాజా ఇది నేర్చుకో జీవితంలో. ఇప్పుడు అందులోకి అన్నీ ఏమొచ్చేసాయి? నువ్వనుకున్నట్టు కర్ణుడి గురించి ముందు తెలిసిపోవాలన్న బాధ నీకెందుకు? ఏదో ఉంది ఈశ్వరానుగ్రహం, అందుకు ముందు తెలియనివ్వలేదు. ఏదో ఉంది ఈశ్వరానుగ్రహం, కర్ణుడు పడిపోయాడు. నిజం కదూ. ఆ కర్ణుడు లేకపోతే దుర్యోధనుడు యుద్ధానికి వస్తాడా? అధర్మం అంతా పడిపోతుందా? అంటే జల్లెడ పట్టేస్తున్నాడు భీష్ముడు. ఎప్పటికీ దేశకాలమలయందు సత్యము అలాగే మిగులుతుంది అన్నదానికి తిరుగులేని రీతిలో ధర్మరాజు గారితో మాట్లాడుతున్నప్పుడు ఆ పురుష ప్రయత్నం గురించి, భగవదనుగ్రహం గురించి అంత అద్భుతమైనటువంటి రీతిలో అన్వయం చేసి మాట్లాడాడు. ఇవి మనం మన పిల్లలకి మనసులో నాటుకునేటట్టు చెప్పగలిగితే, చిన్న పరీక్ష తప్పాడని రైలు కింద తలకాయ పెట్టుకోవడం, అమ్మేదో దెబ్బలాడిందని ఫ్యాన్కి ఊరేసుకోవడం అలా ఉండదు. జీవితంలో ఎక్కడైనా ఏదైనా ఒక ఎదురు దెబ్బ తగిలితే ఊంచుకు నిలబడడం అలవాటవుతుంది. మళ్ళీ శక్తితో పైకి లేవడం అలవాటవుతుంది. ఆ ఉత్సాహం రావాలి అంటే మహాత్ముల యొక్క జీవిత చరిత్రలతో ఇలాంటి పద్యాలని అన్వయం చేసి పిల్లలకి నేర్పాలి. నేర్పి యువతరం ప్రత్యేకించి ఉత్సాహంతో ఊంచుకోగలిగినటువంటి స్థితిని కల్పించాలి. అలాగే రాజుకు ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణం దాంతియు, విజితాత్మత్వము, శాంతియు, శీలంబు కలుగు జగతీశుడా శ్రీమంతుడు.
యశస్వియునై ఎంతయు సౌఖ్యంబునుందు ఇభపురనాథ. ఇభపురనాథ అంటే హస్తినాపురాధీశుడా ధర్మరాజా. పట్టాభిషేకం అయిందిగా, మరి ఇప్పుడు హస్తినాపురం రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నవాడు ధర్మరాజేగా. ఓ ధర్మరాజా, రాజు అని భీష్ముడు అన్నా అందరికీ కూడా అన్వయం చేస్తున్నాను నేను. తప్పకుండా ఉండవలసినటువంటి లక్షణాల్లో మొట్టమొదటి లక్షణంగా దీన్ని అనేక పర్యాయాలు చెప్తాడు భీష్ముడు. ఎందుకని అంటే జీవితంలో అత్యంత అవసరం కాబట్టి దీనికి పెద్దపీట వేశాడు. ఇది మొదట ఉండవలసిన లక్షణంగా ఒకదాన్ని చెప్తున్నాడు. ఏది అంటే దాంతియు. దాంతి అంటే ఓర్పు, సహనం. ఏదైనా సరే ఒక కార్యం చేసేటప్పుడైనా, ఒక ప్రయత్నం చేసేటప్పుడైనా ఆ ఓర్పు అనేటటువంటిది అత్యంత ప్రధానం. జీవితంలో ఆ ఓర్పు లేకపోవడం అన్నది అనేక రకాలుగా మనిషి పతనం అయిపోవడానికి కారణమవుతుంది. మీరు చూడండి, కబీర్ దాస్ గారు మహానుభావుడు ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చారు. అందులో ఆయన ఒక మాట అంటాడు, ధీరే ధీరే రేమన ధీరే సబకుచుహోయ్ మాలీ సీంచే సౌగర ఋతువాయే ఫల్హోయ్ అంటాడు. మామిడి తోట ఉంది, మామిడి తోటలో ఎవరు కాపలా కాస్తున్నాడో ఆ వ్యక్తి ప్రతిరోజు మామిడి చెట్టుకి నీళ్లు పోస్తాడు. ఎందుకు నీళ్లు పోస్తాడు? ఋతువాయే ఫల్హోయ్. ఆ వసంత ఋతువు వచ్చినప్పుడు అది పువ్వులు పోసి పిండిలు వేసి కాయలు కాస్తుంది గుత్తులు గుత్తులుగా. వసంత ఋతువు వచ్చే వరకు మామిడి మొక్కలకి నీళ్లు పోస్తూ వెళ్ళాలి. పోస్తూ వెడితే వసంత ఋతువు వచ్చినప్పుడు అవి చక్కగా కాయలు కాస్తాయి. అంతేకాని తొందరగా కాయలు కాయాలని చెప్పి ఇంకా అదే పనిగా కొంచెం చమాయింపిలా నీరు పీల్చేటప్పటికీ మళ్ళీ నేను ఇంత బిందుతో నీళ్ళట్టుకొచ్చి దాన్ని మొదట్లో పోసేసి పైకి చూస్తున్నాను అనుకోండి, కాయ కాస్తుందా? కాయదు. అది ఋతువు వచ్చిందనుకోండి, అది కాయ కాస్తుంది. ధీరే ధీరే రేమన ధీరే సబకుచుహోయ్. మెల్లమెల్లగా మెల్లమెల్లగా అడుగులు వేయి. దేనికైనా ఓర్పు ఉండాలి మనిషికి. ఆ ఓర్పు లేదనుకోండి వాడు కార్యాన్ని సాధించలేడు. తాను చెయ్యవలసింది చేస్తూ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షించడం, ఆ ఓర్మితో ఉండడం మనిషికి చేత కాలేదనుకోండి అటువంటి వ్యక్తి ఏదీ సాధించలేడు. ఆ ఓర్పు చాలా అవసరం. అంతేకాదు, మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఓర్పు లేని వ్యక్తి ఎంత పైకెక్కాడో అంత తొందరగా జారిపోతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.